రైతులను వెంటనే ఆదుకోవాలని గంగాధర మండల బీజేపీ అధ్యక్షులు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. మోంతా తుఫాను అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని శనివారం కరీంనగర్ జిల్లా గంగాధర బీజేపీ మండల శాఖ అధ్యక్షులు పంజాల ప్రశాంత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గంగాధర ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుఫాను అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. తుఫాను వల్ల గంగాధర మండల పరిధిలోని రైతులు భారీగా నష్టపోయారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని గంగాధర మండల అధ్యక్షుడు పంజాల ప్రశాంత్ డిమాండ్ చేశారు. తక్షణం ధాన్యాన్ని తేమ లేకుండా కొనుగోలు చేయాలి. వర్షం తుఫాను వల్ల పాడైన పంటలు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి. తడిసిన నష్ట పంటలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి. తక్షణ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులను కల్పించి రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులను కలుపుకొని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోలా అశోక్ మాజీ మండల అధ్యక్షుడు కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తుమ్ నారాయణ, సదాల భాస్కర్, పెంచాల రాములు, రేండ్ల శ్రీనివాస, వడ్నాల రాజు, ఆకుల మనోహర్, పటేల్, దాసరి ఆంజనేయులు, తాళ్ల రాజశేఖర్, చిన్న ఆంజనేయులు, సుంకరి అనిల్, కొమరయ్య, పృథ్వీగౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.